ఈరోజైతే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూసేద్దాము. వీటికి కావాల్సినవి కొద్దిగా కొత్తిమీర. ముందుగా అయితే కొత్తిమీర వేసేస్తున్నాను, చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కీర దోసకాయ తొక్క తీయకుండానే కట్ చేసుకుంటున్నాము. చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి ఇలాగా. ఇంకా నెక్స్ట్ ఒక టమాటా పండు ఒకటి, దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఎంతవరకు చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది అనమాట, మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. డైట్ ఫాలో అయిన వాళ్ళకైతే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే బాగా పనిచేస్తుంది. మార్నింగ్ తినడానికి అయితే చాలా బాగుంటుంది. మార్నింగే కాదు, ఎప్పుడైనా తినొచ్చు. ఇప్పుడు ఒక క్యారెట్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. క్యారెట్ కూడా, ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులోని. మనకి ఏ ఫ్రూట్స్ ఇష్టంగా తింటామో అవి కూడా వేసుకోవచ్చు. ముందుగా బౌల్లో ఒక గుప్పెడన్ని పల్లీలు అయితే వేయించుకొని వేసుకున్నాను. కొత్తిమీర కూడా, క్యారెట్ ఒక 2 గుప్పెలు, టమాటా, కీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మ్యాంగో అయితే 1/2 ముక్క వరకు వేసుకున్నాము. ఈ మ్యాంగో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అసలు అయితే నానబెట్టుకున్నాను నైట్, ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాము. ఒక నిమ్మరసం ఇందులో పిండుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఇంకా ఒక ప్లేట్లో తీసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.